స్టార్ట్. హలో హాయ్ ఫ్రెండ్స్, రండి నా చీరలు చూపిస్తాను. చూడండి ఎన్ని చీరలు ఉన్నాయో. ఒకప్పట్లో చీరలే లేవు నాకు, కానీ ఇప్పుడు మీకు చూపించాలని బీరువా ఫుల్లుకుంది. బీరువా అట్ట నొక్కే కైతా లేకుండా ఉంటే అవన్నీ తీసి క్లీన్ చేద్దామని వచ్చాక సరే ఒక ఐడియా తట్టింది. అది ఏంటంటే మా ఫ్రెండ్స్కి ఈ చీరలు చూపించము అని. కానీ ముఖ్యంగా ఈ చీర మాత్రం నేను చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ చీర ఒక 85 సంవత్సరాల ముసలామ ఇచ్చింది. అది ఎందుకు ఇచ్చిందంటే చెప్తాను, ఈ స్టోరీ వినండి. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అది ఎందుకు చెప్తున్నానంటే కరోనా టైంలో మేము చాలా కష్టపడే బాధల్లో ఉన్నాము. నాకు కరోనా వచ్చి ఇంట్లో బియ్యం లేని సమయంలో ఈ చీర ఇచ్చిన ఆదుకునింది. అది ఎట్లా ఆదుకునిందంటే ఆమె పిలిచింది నన్ను, అమ్మాయి డ్రామ్మ దగ్గరికి అని. కరోనా టైంలో ఎక్కడ పోయాక అయితే లేదు. సరే ఆమె పిలిచింది కదా, వయసు అయిన ఆమెని నేను పోయినా. అప్పుడు నాకు చాలా క్లోజ్ అయిపోయింది. ఆమె చాలా ఆదుకుందండి. ఒక తల్లి ఒక తల్లి కంటే ఎక్కువగా ఆదుకునిందండి. చెప్పకూడదేమో కానీ ఆమె 100 సంవత్సరాలు ఉండాలండి. అది ఎందుకు అనుకుంటానంటే ఆమె అంతా నాకు హెల్ప్ చేసిందండి. సో ఈ చీర 28 సంవత్సరాలకు నా పెళ్ళి అయినప్పటికీ మా ఇంటిని తీసుకొచ్చి ఇచ్చిండు మొన్ననే, జూలై 25కి. చూడండి ఈ చీర ఒకే చీర కాదండి, 9 చీరలు తీసుకొచ్చి ఇచ్చిండు మా ఇంటైన. చూడండి, కొన్ని బీరువాలో పెట్టినా, కొన్ని మీకు చూపించాలని పెట్టినా. చూడండి, అన్నీ మెరూన్ అనుకోవద్దు. నాకు మెరూన్ అంటే చాలా ప్రాణం అండి. ఎక్కువ శాతం నా కాడ వచ్చేసి అన్నీ మెరూన్ అనుకోవద్దండి. నా ఫేవరెట్ కలర్ వచ్చేసి మెరూన్, బ్లాక్ ఎక్కువ ఇష్టపడతానండి. చాలా సైతం వచ్చేసి నాకు మెరూనే ఎక్కువ. చూడండి ఇంకా ఉండేయండి మెరూన్. డార్క్ మెరూన్ అంటేనే చాలా ఇష్టం నాకు. చూడండి ఈ చీరకు ఒకటి చెప్తానండి. ఇది నా ఆన్లైన్లో చూసినప్పుడు ఆలియా భట్ చీర చాలా ట్రెండ్ అవుతా ఉండేదండి. తెప్పించుకున్నాను కానీ ఒక్కసారి కట్టుకున్నాను. కానీ బ్లౌజ్ కుట్టి కూడా కట్టుకున్నానండి. నా కాడ బ్లౌజ్ ఉన్నది కాబట్టి కుట్టి లేదు. చూడండి కాంబినేషన్, చూడండి లేస్ కలర్ ఇచ్చిండ్రు కాంబినేషన్. చూడండి బాగుందండి. ఇది వచ్చేసండి మా తమ్ముడి కూతురు పెద్ద మనిషి అయినప్పుడు నాకు ఇచ్చిండ్రు అనమాట ఈ చీరలు. ఒకటి కాదండి, 6 చీరలు ఇచ్చిండ్రు. ఒక చీర కాదండి, 6 చీరలు. కానీ ఎక్కడ పెట్టినానో నాకే అర్థం కాలేదండి. చూడండి ఈ చీరలు. కానీ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే కుట్టించానండి. నాకు కట్టుకుంటేకి ఇష్టం లేదండి. కట్టుకుంటేకి ఇష్టం లేదు. చూడండి ఇది వచ్చేసి నా ఫ్రెండ్ 25 సంవత్సరాలకు మ్యారేజ్ డే చేసుకుంటాము మేము. అప్పుడు ఆ పాప వచ్చి నాకు ఈ చీర పెట్టిందండి. కానీ ఇంతవరకు నేను బ్లౌజ్ కుట్టించిందని కాదు, చీర ఏ విధంగా ఉందో కానీ చూసిందని కాదు. చూడండి ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. దీన్ని మైసూర్ సిల్క్ అంటారండి. చూడండి దీన్ని మైసూర్ సిల్క్ అంటారు. చాలా బాగుంది. కానీ మీకు చూపించాలని చూపిస్తున్నాను. ఈ ప్రింటింగ్ అయితే బాగుంది కదండి. చూడండి ఎంత బాగుందో. ఇది మైసూర్ సిల్క్ అంటారు దీన్ని. చూడండి ఇది బ్లౌజ్ అండి. ఇది బ్లౌజు, ఇది ముందాని. నాకు చాలా ఇష్టమైంది మా ఫ్రెండ్ తీసుకొచ్చినప్పుడు. కానీ నేను ఓపెనే చేయలేదండి. ఇప్పుడు మీ వీడియోలో పెట్టాలని. చూడండి మా ఇంటి ఆయన పోతీసుకు తీసుకుపోయింది 28 సంవత్సరాలు పెళ్లి రోజు. కానీ
కానీ అడిగిపోతానే నాకు 3 చీరలు చూశానండి నేను. కట్ చేసిన పట్టుకో. చూడండి, పోతీస్కైతే మా ఇంటిని తీసుకుపోయిండు. ఈ చీర, ఇంకొక చీర నేను చూశాను. ఆ చీర వచ్చేసి 3 చీరలండి నేను కొనింది. 3 చీరలు కొన్నాను. అప్పుడు మా ఇంటితో నేను చెప్పినాను, ఈ 3 చీరలు నాకు కావాలని. అప్పుడు మా ఇంటైనా నాకు 3 చీరలు తీసిచ్చిండండి. అవి ఏమేమి చీరలు అంటే, ఇందో ఇది 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 ప్లాన్ వచ్చేసి వేరే చీర. ఈ చూసేకి బాగుందని నేను ఈ చీరలు తీసుకున్నాను. కట్టేకి బాగుంటుంది. ఇది పోతీస్ అండి. చూడండి బ్రాండ్. ఆ చీర చూపిస్తున్నా. యాక్చువల్లీ ఈ చీర అండి టిష్యూ పేపరు. ఈ చీర టిష్యూ పేపర్ మోడల్. ఈ చీర యాక్చువల్లీ ఈ చీర కొనేకే మేము పోయింది. ఈ చీర అయితే నేను కొన్నాను ఆల్రెడీ. అది చూస్తానే నాకు అవి కావాలని నెలక మా ఇంటినే ఈ 3 కలిసి ఈ 3 కలిసి తీసిచ్చిండు. చీర బాగుందండి. కానీ నేను బ్లౌజు కుట్టించుకోలేదు. ఈ చీర ఇంకా ఓపెనే చేయలేదు, నేను కట్టుకోనే లేదు. ఇది మాత్రం బ్లౌజ్ కుట్టించుకొని ఇది మాత్రం కట్టుకున్నాను. చూడండి, ఈ చీరకు వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ కుట్టించాను నేను. చూడండి, బాగుందండి. ఏమండో ఇంతసేపు చీరలే చూపించింది, సుత్తి మాదిరి అనుకోవద్దండి. వీడియో మాత్రం స్లిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఎందుకంటే నా బాధ, ఒకప్పట్లో నన్ను చాలా హీనంగా చూసిండ్రండి చీరలు లేవని. చూడండి, ఈ పొద్దు నేను కోరిన చీర కట్టగలుగుతున్నానని నిజంగా చాలా బాధగా ఉందండి నాకు. చూడండి, నేను బ్లాక్ మెరూన్ ఎక్కువ ఇష్టపడతానని చెప్పినా కదండి మీకు. బ్లాక్ వచ్చేసి మెరూన్ వచ్చేసి నా కాడ ఎక్కువ శాతం ఉంటుందండి. ఏ విధంగా చూసినా బ్లాక్ మెరూన్, అది మెరూన్ డార్క్ మెరూన్. ఈ మెరూన్ చూడండి, ఇంకా చాలా ఉన్నాయండి. చూడండి, ఎక్కువ మెరూనే నా కాడ ఉండేది. ఏంది తీసిన కలర్లే తీస్తుంది అనుకోవద్దండి. చూడండి, నేను ఎక్కువ శాతము ఆన్లైన్లో మాత్రం నేను చేయనండి. చీరలు మాత్రం నేను కొనను. ఎందుకంటే నేను చూసి కొనేది వేరే, ఆన్లైన్లో చూడకుండా ఆర్డర్ చేసేది వేరే. కానీ ఇంటికి వచ్చాక నచ్చుతాయో నచ్చవో అనుకుంటా. కానీ ఇది చాలా ఇష్టపడినా, ఇది ఇష్టపడి తీసుకున్నా కానీ ఆన్లైన్లో. కానీ నాకంత ప్రాపర్టీగా అయితే నచ్చలేదు, నిజం చెప్తున్నాను. చూడండి, నేను మాల్కు పోయి బట్ట చూసి తీసుకుంటానండి. బట్ట బాగా నాకు నచ్చాలండి. ఆ క్లాత్ నచ్చాలా, బట్ట నచ్చాలా, అన్నీ నచ్చితేనే నేను తీసేది. సో ఏ అయితే ట్రెండింగ్లో ఉంటాయో అవి మాత్రమే తీసుకుంటానండి, ఎంత డబ్బులైనా సరేనో. ఇంకొకటి చీర ఉందండి, అది కాసులు వచ్చేసి నేను చూపిస్తాను. చూడండి, నా బర్త్డేకి వచ్చేసి పోయిన సంవత్సరం ఆగస్టు 7వ తారీఖున నా బర్త్డే. కానీ అప్పుడు మా ఇంటాన నా కూతురు నన్ను తీసుకొని పోయి కళామందిరికి చీర తీసుకొచ్చి చూపించానా, ఓపెన్ చేశానా. చూడండి, ఇది కదండి, ఇది దీని ప్రైస్ చూడండి. ఇది బార్డర్ సారీ అండి. నేను ఎక్కువ ఇష్టపడేది బార్డరేనండి. చూడండి, బార్డరు పట్టు జరీ ఎలా ఉందండి. ఇదైతే నాకు చాలా ఇష్టపడినాను నేను.
మా ఇంటిని తీసుకొచ్చి నా కూతురు మా ఇంటిని ఇచ్చినప్పుడు అయితే నేను చాలా ఇష్టపడినాను. ఒక ఫ్రెండ్ నాకు ఈ చీర ఇచ్చిందండి. ఇది కళామందిర్లోనండి తీసింది. చూడండి, మీకు ఈ చీరను చూస్తేనే అర్థమవుతుందండి. దీనికి బ్లౌజ్ కుట్టించాను, చూపిస్తాను బ్లౌజ్ కానీ ఏ విధంగా కుట్టించింది. కిందండి కదా. ఈ చీరకైతే బ్లౌజ్ ఈ విధంగా కుట్టించానండి. కానీ నేను డ్రెస్సులు వేసేది ఎక్కువ, చీరలు కట్టేది తక్కువ. ఎందుకంటే పనికి పోయేటప్పుడు నాకు కంఫర్టబుల్గా ఉండాలని డ్రెస్ మాత్రం వేసుకుంటానండోయ్. చీరలు కట్టుకుంటే లేట్ అవుతుందని ఇంట్లో పని చేసుకోవాలా, బయటికి పోయి పని చేయాలి కదండి. చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఈ బ్లౌజ్ ప్యాటర్న్స్ ఈ చీరకు ఈ బ్లౌజ్కు సరేనా. చూడండి, పార్ట్ 2 కావాలంటే నేను బ్లౌజ్ ప్యాటర్న్స్ అంతా చూపించానండి. సరేనా, మీరు కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. చీరలు ఎన్ని ఉండేటి ఎన్ని కౌంటింగ్ చేసైనా చూపిస్తానండి. సో పార్ట్ 2 కావాలంటే చీరలు మొత్తము ఎన్ని ఉండేవి నా దగ్గర అన్నీ చూపించాను. మీరు కామెంట్స్ ద్వారా నాకు తెలియజేసిందంటే బ్లౌజ్ ప్యాటర్న్స్ చూపించాను, చీరలు చూపించాను. ఇది కళామందిరికి పోండి, సూపర్గా ఉండే చీరలు సిల్క్. కళామందిరికి పోండి, ఆఫర్లో కానీ నడుస్తుంది. చాలామంది ఈ కళామందిర్లో పోతే సూపర్గా ఉండేయండి చీరలు. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి చీరలు. లో బడ్జెట్కి ఉండయి, హై బడ్జెట్కి ఉండయి, మిడిల్ క్లాస్ బడ్జెట్కి కానీ ఉండయండి. సరేనా, మనకు తగిన రేట్లు ఉండయండి. రండి, కానీ వీడియో మాత్రం స్లిప్ చేయకుండా చూడండి. సరేనా, పార్ట్ 2 కావాలంటే నెక్స్ట్ టైం చేస్తానండి. చూడండి, కళామందిర్తో క్లోజ్ చేస్తున్నానండి. సరేనా, బాయ్.